పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంట్స్ ముగిశాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందిన జట్ల విజేతలకు ఎమ్మెల్యే విజయరమణారావు బహుమతులు అందజేశారు. గ్రామస్థాయిలో నైపుణ్యం కలిగి ఉన్న క్రీడాకారులను వెలికితీసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం కప్ టోర్నమెంట్స్ను ప్రవేశపెట్టారని చెప్పారు. వాలీబాల్, అథ్లెటిక్స్ ఇవన్నిటిలో 36 అంశాలలో ఎవరికైతే ప్లేస్ దొరుకుతుందో మరి వాళ్ళు ఈ పెద్దపల్లి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం, మరి రాష్ట్ర స్థాయి పోటీలలో ఎవరైతే పాల్గొని విజేతలుగా మళ్ళీ సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకటి స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తా ఉన్నారు. 2 అంశాలు 36 అంశాలలో క్రీడా పోటీలు అయినాయో అవన్నిటికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో కోచింగ్ సెంటర్లు పెట్టాలని చెప్పి, ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి ఒలింపిక్లో కానీ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ మిగతా గేమ్స్ కానీ మరి అవన్నిటిలో కూడా ఇవాళ మనకన్నా చిన్న దేశాలు అంటే మరి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ నియామకాలలో 2% కోటా ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు భావించడం జరిగింది.